ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఆగస్టు 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా రమారమి 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్లయితే, ముందుగా మేషాది ద్వాదశ రాశుల్ని యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహగమన గతులు అంటే ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా కుజుడు మిథున రాశిలోను, గురువు కర్కాటక రాశిలోను, శని మీనరాశిలో వక్రగతిలోను, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు కన్యారాశిలో సంచారం చేయటం, రవి బుధులు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. చంద్రుడు వచ్చేటప్పటికల్లా వృశ్చికం నుంచి ఈ 10 రోజుల పాటు మీనం వరకు సంచరిస్తున్నాడు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. గోచారం అంటే ఏంటంటే, ఈ 10 రోజుల పాటు వృత్తిలో ఎలా ఉండాలి అంటే, ఉద్యోగంలో వ్యాపారంలో ఎలా ఉండాలి, ఎలాంటి మెళకువలు తీసుకోవాలి, ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ పెట్టాలి, మిత్రులతోటి బంధువులతోటి ఏ విధంగా ఉండాలి, వ్యాపార రహస్యాలు ఏంటి, అలానే ఇళ్ళు కొనుగోలు చేయడంలో ఎలాంటి నిర్ణయాలు, శుభ కార్యక్రమాల్లో ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంటే ప్రతి విషయంలో కూడా ఎలాంటి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి, ఈ 10 రోజుల పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఎక్కడ నెగిటివ్ వస్తుంది ఎక్కడ పాజిటివ్ వస్తుంది తెలుసుకోవాలి. ఫస్ట్ నెగిటివ్ తెలుసుకుంటేనే బాగుపడతారు. పాజిటివ్ తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే ఉంటుంది. నెగిటివ్ తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని ఖచ్చితంగా మనం పాజిటివ్ చేసుకోవచ్చు. పాజిటివ్ తెలుసుకొని అబద్ధాల ముసుగులో ఉన్నామనుకోండి, జీవితం పెద్దగా ఏం ఉండదు. మనం చెడిపోవటానికి మొట్టమొదటి కారణం అదే రీజన్. పదే పదే నేను అన్ని ఛానళ్ళు చెబుతుంటాను. మనం చెడిపోవటానికి కారణం ఏంది, మనిషి చెడిపోవటానికి కారణం ఏంటంటే అదే కారణం. చెడిపోవటానికి అదే ఇంపార్టెంట్ కారణం. ఇక్కడ మనం నెగిటివ్ని తెలుసుకొని దాన్ని పాజిటివ్ చేసుకుంటే సింపుల్. అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన షుగర్ ఉందని అన్నారు, దానికి ట్యాబ్లెట్ వాడి తగ్గిపోతుంది. అంటే సత్యానికి దూరంగా ఉండకూడదు. అందువల్ల చాలా జాగ్రత్త నిర్ణయం చేయాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే ఈ 10 రోజుల్లో జరిగే ఫలితాలే. లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ బర్త్ చార్ట్ను మాత్రం అనుసరించాలి. ఖచ్చితంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆ పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 10 రోజుల పాటు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి 10 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది. తులారాశి వారికి ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే స్థానచలనం జరగటం ఒకటి, సొంత నిర్ణయాలు లేకపోవటం, శుభ కార్యక్రమాలు వాయిదా పడటం, వృధా ప్రయాణాలు, వృధా ఆవాసము, వ్యాపారంలో లాభాలు, ఆకస్మిక ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వస్త్రాలు, విలువైన ఆభరణాలు బాగా కొనుగోలు చేయటం, పనులలో ఆలస్యము జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే సంతానం పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సంతాన పరంగా ఏం చేయాలి ఏంటి, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. కోర్టు సమస్యలు రాకుండా ఆవేశపడి అనవసరమైన విషయాలకి గొడవలు చేసుకునే అవకాశం వరకు తెచ్చుకోవద్దండి. శుభ కార్యక్రమాల విషయాల్లో కూడా తొందరగా ఆర్గనైజేషన్ చేయొద్దండి. ఏది కూడా నెత్తి మీద పెట్టుకోవద్దండి. వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం. విద్యార్థులు కూడా మంచిగా కాన్సన్ట్రేషన్ చదివే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే వీళ్ళు చేయాల్సింది ఇష్టదేవత ఆరాధన చేయటం ఒకటి, దాంతోపాటు కాలభైరవాష్టకాన్ని చదువుకోవటము, కాలభైరవాష్టకంతో పాటు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సత్యదేవుడి యొక్క వ్రతము, నవనాగమండల హోమం చేసుకోవడం చాలా మంచిది. నవనాగమండల హోమం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే అగ్నిదేవుడి యొక్క ప్రార్థన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారానికి మనకి బర్త్ చార్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే గోచారం అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది. అంటే ఈ ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ కారణం ఏంటంటే ఇవన్నీ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్. ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది, ప్రొఫెషన్ పరంగా ఎలా ఉంటుంది, కోర్టు సమస్యలు ఏంది, మ్యారేజ్ లైఫ్ ఏంది,
వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఉన్న విషయాలేంది, సంతానపరంగా ఎలా ఉండబోతుంది, ఇలాంటివన్నీ కూడా నిర్ణయం చేసేది ఏంటంటే బర్త్ చార్ట్. కేవలం ఇవేంటంటే 10 రోజులు, నెల రోజుల పాటు చెప్పేది గోచారం అంటారు. అంటే 16 డివిజనబుల్ చార్ట్స్ చూసి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి జాతకాన్ని చెప్పడం అనేది బర్త్ చార్ట్. ఇది పర్మనెంట్గా ఉంటుంది. నిజాన్ని తెలుసుకోవటము ఇంపార్టెంటే. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయాలి. అలానే ద్వాదశ భావాలు ఉంటాయి. భావాధిపతులు వేరు, రాస్యాధిపతి లేదు. దానిలో ఉండే గ్రహం వేరు. భావాధిపతి అంటే లగ్నం నుంచి అనుసరిస్తారు. తను భావానికి రవ్యధిపతిని, ద్వితీయ భావానికి గురువని, తృతీయ భావానికి కుజుడని, చతుర్థ భావానికి చంద్రుడు బుధుడని, పంచభావానికి గురువని, 6వ భావానికి శని కుజుడని. భావాధిపతులు వేరు, మళ్ళీ రాస్యాధిపతులు వేరు. భావాధిపతులు అంటే ఏంటంటే ఉదాహరణకి ఒక ఇంటి ఓనర్. రాస్యాధిపతి అంటే ఆ ఇల్లు కట్టించిన ఆయన. టెనెంటు అంటే ఆ గడిలో ఉన్న గ్రహం అని అర్థం. ఇలా 16 డివిజనబుల్ చార్ట్స్, దశలు, అంతర్దశలు, ఏ లగ్నానికి ఏ దశలు కలిసి వస్తాయి, ఏ దశల్లో కలిసి రాదు, మనం ఎంతవరకు డబ్బులు సంపాదించగలుగుతాం, ఎంతవరకు డబ్బులు సంపాదించలేము, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, జీవితంలో గజకేశ్వరి యోగాలు ఉన్నాయా, రవిబుధాదిత్య యోగం, లక్ష్మీ యోగాలు ఉన్నాయా, ఎలాంటి యోగాలు ఉన్నాయా అని నిజాన్ని తెలుసుకోవాలి. నిజం తెలుసుకోకుండా ఒక ఆస్ట్రాలజర్ని, కరెక్ట్ ఆస్ట్రాలజీని పట్టించుకోకపోతే, కరెక్ట్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లకుండా ఏదో రకరకాల ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఫలితాలు ఏం రావు. చివరికి ఆస్ట్రాలజీ మీదే నమ్మకం పోతుంది. మీరు ఎంచుకోవాలి, చూస్ చేసుకోవాలి మంచి వ్యక్తి ఎవరని. అలా చూసుకొని నిజాన్ని చెప్పండి గురువు గారు అంటే చెప్పాలి. అప్పుడే రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే రిజల్ట్స్ రానే రావు. అందువల్ల ఖచ్చితంగా మీరు ఇలాంటి రిజల్ట్స్ కోసం ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. అలానే నేను కాలసర్పయోగము, కాలసర్ప చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రములు పార్ట్ 1, పార్ట్ 2, నవగ్రహ దోషాలు పోవడానికి 12 అమ్మవార్ల యొక్క స్తోత్ర పారణాలు, బృహత్ పరిహార సింధు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, స్వప్న శాస్త్రము, అలానే ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ రిజల్ట్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ సంబంధించిన బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రిలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర దొరుకుతాయి, లేకపోతే నన్ను కూడా సంప్రదించవచ్చు. అలానే నిజాన్ని తెలుసుకోవడం చాలా ఉత్తమమైన పని. నిజం తెలుసుకొని మనం ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా నిజాన్ని తెలుసుకోకుండా అబద్ధపు ముసుగులో ఉండి చాలా కాలాన్ని కూడా ప్రొలాంగ్ చేస్తుంటారు జీవితాన్ని. ప్రొలాంగ్ చేసిన తర్వాత ఆస్ట్రాలజర్ ఏం చేయలేరు. ఏ పూజలు చేసినా ఫలించవు. జీవితాన్ని ఇన్ టైంలో 6th సెన్స్ లాగా ఇన్ టైంలో అవగాహనతో ముందుకెళ్తే జీవితం బాగుపడినట్టే. అవగాహన లేకుండా, అవగాహన లోపమే మనిషికి చెడిపోవడానికి ముఖ్యమైన కారణం. నిజాన్ని తెలుసుకోలేకపోవటం. దానికి రకరకాల పరిహారాలు ఉంటాయి. చక్కగా పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా నేర్చుకోండి. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటూ ఆ నెంబర్కి కాల్ చేయండి. అలానే మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అంతా కూడా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.